దేవునికి స్తోత్రములు. దేవుని బిడ్డలారా, అందరూ క్షేమంగా ఉన్నారండి. మన క్రీస్తు వారి యొక్క అపారమైన ప్రేమ మన బ్రతుకులు అనేక మేలులు చేస్తూ మనలను ఆదరిస్తున్నందుకే ఆయనకి కోట్లాది స్తోత్రాలు. ఈరోజు దేవుని వాగ్దానం కీర్తనల గ్రంథము 128 అధ్యాయము 2వ వచనం. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితము అనుభవించెదవు. దేవునికి స్తోత్రం. ఎంత గొప్ప దేవుడో చూడండి. చాలామంది తమ కష్టార్జితాలు వ్యర్థంగా అయిపోతూ ఉంటాయి. చిల్లి సంచిలో వేసినట్లుగా వ్యర్థమైపోతూ ఉంటుంది. కానీ దేవుని పిల్లలమైనటువంటి మన బ్రతుకుల్లో అయితేనంటండి, దేవుడు మరి నీ చేతుల కష్టార్జితాన్ని అనుభవిస్తావు అంటున్నారు ఆయన. కష్టార్జితం, కష్టపడిందంతా కూడా వ్యర్థమైపోతుందంటే ఏదో ఎక్కడో పొరపాటు నీ జీవితంలో జరగండొచ్చు. అందుకే నీవు దేవుని ఎదుట సరి చేసుకో. దేవుని బిడ్డ, నీవు ఏ పరిస్థితుల్లో ఎక్కడ జారిపోయావో నీ కష్టార్జితం వ్యర్థమైపోతుందేమో. అవును ప్రభువా, ఎందుకెంతటి పరిస్థితి వచ్చింది, పరిచయం చేసుకో. నీ ప్రభు నీకు సహాయం చేస్తారు. నీ కష్టార్జితం వ్యర్థం అవ్వకుండా నీ చేతుల పనులు ఆశీర్వదిస్తానంటున్న దేవుడు, దీవిస్తానన్నటువంటి దేవుడు. మరి ఎప్పుడు నీవు ఆశీర్వదింపబడతావంటే ఆయన ఆజ్ఞల ప్రకారముగా నీవు నడుచుకొనుచు నీవు చెడుతనాన్ని విడిచిపెట్టి పాపం నుండి బయటకు వచ్చిన యెడల నీ చేతుల పనులన్నిటినీ దేవుడు ఆశీర్వదిస్తారు. నీ కష్టార్జితాన్ని వ్యర్థము కాకుండా దేవుడు కాపాడుతారు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరా, నీ విశ్వాసాన్ని గట్టిగా పట్టుకో. దేవునిపై ఆధారపడు. నమ్మకత్వాన్ని కాపాడుకో. ప్రార్థన అనుభవంలో స్థిరత్వంగా ఉండు. విసుకగా ప్రార్థించు, నమ్మకముగా ప్రార్థించు, యథార్థ హృదయంతో ప్రార్థించు. దేవునిని మనమంట నిజంగా బ్రతిమాలుకోవాలంటండి. బ్రతిమాలుకోవాలి, కన్నీటితో బ్రతిమాలుకోవాలి ఆయన్ని మనం బ్రతిమాలుకున్నప్పుడు మన ఇబ్బందుల్లో నుంచి, కష్టాల్లో నుంచి విడిపించి మనకి ఆదరణ ఇచ్చేటువంటి దేవుడు. కాబట్టి నమ్మకాన్ని గట్టిగా పట్టుకోండి, విశ్వాసాన్ని స్థిరపరచుకోండి. నీ చేతుల కష్టార్జితం లేక నీ కష్టం, నీకున్నటువంటి ప్రతి ఇబ్బంది కూడా తొలగించి నీ చేతులను పని చేసుకునేటువంటి ఆ సమస్త ఆశీర్వాదం వ్యర్థం కాకుండా నీవు అనుభవించేటట్లు ప్రభు చేయబోతున్నారు. యేసు నామములో నీ శ్రమలు తీరిపోవునుగాక, నీ మీదకి ఆశీర్వాదాలు దిగి వచ్చునుగాక. దేవాతి దేవుని యొక్క కృపా కాపుదల నిన్ను నీ కుటుంబాన్ని ఆవరించునుగాక. హల్లెలూయా, స్తోత్రం. దేవునిపై ఆధారపడండి, దేవుడు తప్పగా మేలు చేస్తారు. భయపడకండి, అంతా క్షేమంగా ఉన్నారండి. ప్రార్థించుకుందాం. ప్రేమ నమ్మకమైన మా తండ్రి, నువ్వు ఎంత గొప్ప దేవుడో ప్రభువా. అవును తండ్రి, నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితాన్ని అనుభవిస్తావని వాగ్దానం చేసావు నాయనా. మరి కొందరి జీవితాల్లో ఆ చేతుల కష్టార్జితం ఎందుకు వ్యర్థమైపోతుందో అయ్యా మీరు బయలుపరిచి మీరే ప్రభా వ్యర్థం కాకుండా కాపాడండి తండ్రి. గొప్ప దేవా, ఇదిగో తండ్రి నాయనా, నా తండ్రి మా దేశాన్ని, దేశ నాయకులను కాపాడండి. మా దేశ ప్రజలందరినీ రక్షించండి. మీ దాసులను కాపాడండి. సర్వ ప్రపంచానికి శాంతి భద్రతలు ఇవ్వండి ప్రభువా. ఎక్కడ చూసినా మీరు అక్కడ సూచనలు కనబడుతున్నాయి. పరిశుద్ధాత్ముడా, సమస్త దేశాలకి శాంతి నెమ్మది ఇచ్చి మహిమ పొందు. రుణాలు సమస్యలు ఉన్న బిడ్డలకు విడుదల, రోగులైతే ముట్టి బాగుచి, అక్కర్లుంటే తీర్చండి. మీ తోడు కాపుదలిచ్చి మహిమ పొంది శక్తి కలిసేనామని అడుగుచున్నాను తండ్రి. అందరికీ వందనాలండి. మా కొరకు పరిచయం కొరకు అందరూ ప్రార్థించండి. ప్రభువారు మిమ్మల్ని, మీ బిడ్డలను, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.